హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఇప్పుడు 2 ఆలుగడ్డలతో కమ్మనైన రెసిపీ చేసుకుందాము. ఇవైతే పచ్చియే, పైనున్న పొట్టు అయితే తీసి నీళ్ళల్లో అయితే వేసిన, ఎందుకంటే నీళ్ళల్లో వేయకుంటే కలర్ చేంజ్ అయింది కదా, అందుకే నీళ్ళల్లోనైతే వేసిన. ఇప్పుడు ఇది ఎట్లా చేయాలి, ఏమేమి వేసి చేయాలో, ఎట్లా చేయాలనేది చూపిస్తా. ఇప్పుడైతే ఇట్లాంటి దానితో ఇవైతే పల్సగా కడిగేసుకోవాలి. ఇట్లా ఇట్లా పల్సగా కడిగేసుకోవాలి అన్నీ. దీని మీద ఇట్లా చేసుకోవచ్చు, ఇదిగో దీని మీద సుధా చేసుకోవచ్చు, కాకుంటే దీని మీద డిజైన్ వస్తుంది. ఇట్లా డిజైన్ వస్తుంది. డిజైన్ అవసరం లేదు కాబట్టి మనకు దీనిపైన చేసుకుంటే సరిపోద్ది. అన్నీ కూడా దీనిపైన ఇట్లా చేసుకోవాలి. అన్ని పీసులు కూడా ఇట్లా కట్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఒక చాకు తీసుకొని ఇవన్నీ కూడా సన్నగా ఇట్లా కట్ చేసుకోవాలి. ఈ పీసులన్నీ కూడా మళ్ళీ ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇట్లా చేసుకోవాలి, వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకోవాలి. అన్నీ కూడా ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. పీసులన్నీ ఇట్లా అన్నీ కూడా ఇట్లా కట్ చేసుకోవాలి. మనం చేసుకునే పీసులు అన్నీ కూడా. ఇప్పుడు ఇవన్నీ ఇందులోకి తీసుకుందాము. ఇవన్నీ కూడా ఇప్పుడైతే ఇట్లా కొన్ని నీళ్ళు వేసుకొని అయితే కడుక్కొని తీసుకోవాలి. ఇవి ఇప్పుడు ఇందులో నీళ్లు లేకుండా వంపేసుకుందాము. ఏం మాత్రం నీళ్లు లేకుండా ఇట్లా పిండి తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఇట్లా పిండి. ఇప్పుడు కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను శనగపిండి వేసుకుందాము, 1 స్పూను బియ్య పిండి వేసుకుందాము, 1/2 స్పూను కారం వేసుకుందాము, 1/2 స్పూను ఉప్పు వేసుకుందాము, కొంచెం పసుపు, చిన్న చిటికెడంత వంట సోడా, కొంచెం ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకుందాము. నీళ్ళైతే వేసుకోవద్దు, ఎందుకంటే మనము ఈ ఆలు ఇందులో ఉంటాయి కదా, ఈ నీళ్ళతోటే మెల్లగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలపద్దు, గట్టిగా కలిపితే నీరు ఊరుతూనే ఉంటుంది. ఇట్లా మెల్లగా కలుపుకోవాలి వేళ్ళవిన, ఎందుకంటే పిండి ఎక్కువ పడుతుంది. పిండి ఎక్కువ పడితే ఇదైతే మంచిగా ఉండదు. ఎక్కువ పిండి లేకుండానే ఇది చేసుకోవాలి, ఎందుకంటే ఈ ఆలుతో చేసుకున్నప్పుడే మంచి టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ అయితే. అందుకే పిండి ఎక్కువ వేసుకోవద్దు, ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే సరిపోద్ది. ఈ విధంగా కలుపుకుంటే సరిపోద్ది. ఇట్లా మెల్లగా వేళ్ళతో ఇట్లా కలుపుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె అయితే పోసుకుందాము. నూనె అయితే వేడైంది, చూసుకొని కొంచెం కొంచెం ఇది తీసుకొని ఇంత ఈ విధంగా చేసి వేసుకోవాలి. ఇలా మనం పోసుకున్న నూనెలో ఎన్ని అయితే పడితే అన్నీ ఇట్లా చేసుకొని అయితే వేసుకోవాలి. మంచిగానైతే ఇది కాలనియాలి. కాలేదాకనైతే ఎటు కూడా దీన్ని కదపద్దు, ఎందుకంటే ఇందులో పిండి ఎక్కువ లేదు కదా, అందుకే మంచిగా కాలినాకనే రెండో సైడు తిప్పి వేసుకోవాలి. కాలినాక ఒకటొకటి మళ్ళీ ఇట్లా మెల్లగా తీసుకొని
ఇట్లా రెండో సైడ్ దింపి వేసుకోవాలి. ఈ ఆలు అయితే మంచిగా ఫ్రై కావాలి. ఈ ఆలుగడ్డ పీసులు అన్నీ కూడా మంచిగా ఫ్రై కావాలి. అయినప్పుడే మంచి కరకరలాడుతుంది. పైన లోపల మాత్రం సాఫ్ట్గా మంచిగా ఉంటుంది. పైననైతే క్రిస్పీగా మంచిగా కరకరలాడేటట్టు చూసుకోవాలి. అప్పుడే మంచిగా ఉంటుంది. ఆలుగడ్డ ముక్కలు అన్నీ కూడా కరకరలాడాలి. అన్నీ కూడా మంచిగా రెండో సైడ్ ఇట్లా దింపి వేసుకోవాలి మెల్లగా. ఎందుకంటే పీసులన్నీ ఊడిపోకుండా ఇట్లా దింపి వేసుకోవాలి. ఈ నూనె వీని బుడగలు తగ్గేదాకా ఇవి కాలనీయాలి. నూనె వీని బుడగలు తగ్గినప్పుడే ఇవి కాలినట్టు లెక్క. ఎందుకంటే నూనె వీని బుడగలు తగ్గినప్పుడే ఈ ఆలుగడ్డ మంచిగా ఫ్రై అవుతుంది. ఇట్లా మంచిగా ఫ్రై అయితేనే మంచి టేస్ట్గా మంచిగా కరకరలాడుతుంది. మంచి టేస్ట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇట్లనైతే మంచిగా ఇది ఫ్రై కానియాలి. ఇప్పుడైతే తీసుకోవాలి. ఆలుతో ఈ రెసిపీ చేయడం అయితే అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. తింటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తినచ్చు. మంచి ఇట్లా ఈ ఆలుగడ్డ మంచిగా ఇట్లా ఫ్రై అవుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. నచ్చితే ఒక్కసారి మీరు కూడా చేసి చూడండి ఎట్లుంటుంది అన్నది. తిన్నాక తెలుస్తుంది టేస్ట్ ఎట్లుంది అన్నది. చూసారు కదా ఇట్లనైతే ఉంటుంది. ఒక్కసారి అయితే చేసి చూడండి. ఇంట్లో అందరు ఇష్టపడి తింటారు ఇది. చూసారు కదా టీ టైంకి కానీ ఎప్పుడైనా ఎప్పుడు తినాలి ఏదన్నా అనుకుంటే అప్పుడే చేసుకోండి. ఇట్లా మంచిగా ఉంటాయి. చూసారు కదా అన్నీ కూడా. ఇదిగా మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటే రెసిపీ నచ్చితే లైక్ చేసి మరి మన ఛానల్కి అయితే వెళ్ళి మీరు కూడా చేసుకోండి. ఏమేమి వేసి చేసినా ఎట్లా చేసిండు అన్నది మన ఛానల్కి వెళ్ళి మీరు చూసినప్పుడే మీకు తెలుస్తుంది. మీరు కూడా చేసుకోండి, మీరు కూడా తినండి. బాయ్ అండి, ఉంటానండి. తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈ రోజు అయితే ఈ వంట. బాయ్ అండి.